హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి డిప్రిసియేషన్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. డిప్రిసియేషన్ అనే వర్డ్ మీకు కొత్తది కాదు, ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫైనల్ అకౌంట్స్ లో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేటప్పుడు డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్, డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అనేది మీరు క్యాల్కులేట్ చేశారు. సో డిప్రిసియేషన్ అనే వర్డ్ అయితే ఇక్కడ కొత్తది కాదు, బట్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసే మెథడ్ కూడా కొత్తది కాదు. కాకపోతే అక్కడ 1 ఇయర్ కి మాత్రం క్యాల్కులేట్ చేశారు, ఇక్కడ ఒక 4-5 ఇయర్స్ కి మనం క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద డిప్రిసియేషన్ చాప్టర్, అసలు డిప్రిసియేషన్ అనేది ఎందుకు వచ్చేస్తుంది, ఎలా వస్తుంది డిప్రిసియేషన్ అనేది ఒకసారి మనం గమనిద్దాం. డిప్రిసియేషన్ ని మనం తెలుగులో ఏమనొచ్చు అంటే అరగడము లేదా తరగడము, అరిగిపోవడం లేదా తరిగిపోవడం అంటారు. సో డిప్రిసియేషన్ అనే వర్డ్ డిప్రీటియం అనేటువంటి ఈ వర్డ్ నుంచి వచ్చింది. డి మీన్స్ డిక్లైన్ అంటే తగ్గిపోవడం, డి మీన్స్ డిక్లైన్, ప్రిటియం మీన్స్ ప్రైస్ అంటే ధరలో తగ్గింపు, ధరలో మార్పు, ధరలో తరుగుదల రావడము అనేది ఇక్కడ అర్థం వస్తుంది. ఓవరాల్ గా డిప్రిసియేషన్ అంటే ఇక్కడ ఈ ధరలో మార్పు, ధరలో తగ్గుదలే కాదు, ఇక్కడ ధర అనేది కాకుండా ఇంకా చాలా రకాలుగా మనం డిప్రిసియేషన్ ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో సమ్ టైమ్ చూడండి, టైం కావచ్చు, ప్లేస్ కావచ్చు, టైం కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఇంకపోతే ఇంకా ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇలా రకరకాలుగా ఇంకా రకరకాల రీజన్స్ మనము డిప్రిసియేషన్ గమనించవచ్చు. అది ఎలా ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకు ఒక హౌస్ కి మొత్తం పెయింట్ చేసుకున్నాం అనుకోండి, హౌస్ మొత్తం పెయింట్ చేసాం, లోపల చేస్తాం, బయట చేస్తాం. ఒక 3 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత, లేదా ఒక 5 ఇయర్స్ అనుకోండి, ఒక 5 ఇయర్స్ తర్వాత చూస్తే మీరు డే 1 ఒక పిక్ తీసుకోండి, 5 ఇయర్స్ తర్వాత ఒక పిక్ తీసుకోండి. సో ఫస్ట్ డే ఉన్నటువంటి పెయింటింగ్ కి 5 ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి పెయింటింగ్ ఒకేలా ఉన్నాయా? కలర్ ఏమైంటుంది, షేడ్ అయిపోయి ఉండొచ్చు, లేదా రాలిపోయి ఉండొచ్చు, లేదా డస్ట్ బాగా పట్టేసి ఉండొచ్చు. రకరకాల రీజన్స్ వల్ల డే 1 ఉన్నట్టుగా డే 5 అనేది ఇక్కడ ఉండదు. ఇది టైం అంటే నేను 5 ఇయర్స్ టైం పెట్టా ఇక్కడ. ఈ 5 ఇయర్స్ తర్వాత చూసి ఏమైంది, డే 1 లో ఉన్నట్టుగా డే 5 లో లేదు. అంటే ఈ పెయింట్ మనం ఏమైనా చేసామా? మనమేం చేయలేదు. పోనీ ఆ పెయింట్ దానంతట ఏమైనా అయ్యిందా? అది ఏం కదా. బట్ ఎందుకు అలా అయిపోయింది అంటే వర్షాల వల్ల, ఎండ వల్ల, రకరకాల క్లైమేట్ సిచ్యువేషన్స్ వల్ల ఏమైపోతుంది అంటే పెయింట్ లో ఆటోమేటిక్ గా దాని యొక్క షైనింగ్ ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గిపోతా వస్తుంది. సో అది మనం జస్ట్ ఒక టైం కి తీసుకున్నాం. ఆ టైం ని చూస్తే అక్కడ ఉన్నటువంటి వాల్యూ, ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఆ హౌస్ కు ఉన్నటువంటి పెయింట్ వాల్యూ ఆఫ్టర్ 5 ఇయర్స్ మనకి కనిపించకపోవచ్చు. అట్ ద సేమ్ ప్లేస్ అనేది కూడా అదే విధంగా ఉంటుంది. ఒక ప్లేస్ లో ఒక దానికి ఉన్నటువంటి వాల్యూ ఇంకో ప్లేస్ కి వచ్చేటప్పటికి పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఎలా, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక మ్యాంగోస్ తీసుకోండి, మనం తోట దగ్గర పోయి తెచ్చుకున్నాం అనుకోండి, తోట దగ్గరికి వెళ్ళాం, మ్యాంగోస్ అక్కడ తోట దగ్గర ఏం చేస్తారు, తక్కువకే ఇచ్చేస్తారు. సపోజ్ ఒక కేజీ 50 రూపీస్కి ఇచ్చారనుకోండి, అదే మార్కెట్ లో మనం తీసుకుంటే ఏమైంది, మార్కెట్ వాల్యూ మార్కెట్ లో 100 రూపీస్కి అమ్మొచ్చు. సో తోట దగ్గర తీసుకున్నప్పుడు మ్యాంగో వాల్యూ తక్కువగా ఉంది, అదే మ్యాంగోస్ అదే రోజు మార్కెట్ లో తీసుకుంటే వాల్యూ ఎక్కువగా ఉంది. ప్లేస్ ఉందా, ఆ ప్లేస్ కి ఈ ప్లేస్ కి వేరియేషన్ ఉందా? ఇక్కడ ప్లేస్ లో ఏమైంది, పెరిగింది. సమ్ టైమ్స్ తగ్గేవి కూడా ఇక్కడ ఉండొచ్చు. ప్లేస్ వాల్యూ అనేది అక్కడ లేకపోతే ఆటోమేటిక్ గా ఆ ప్రోడక్ట్ వాల్యూ కూడా ఏమవుతుంది అంటే తగ్గిపోతా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, వాల్యూస్ పరంగా కూడా ఇక్కడ ఒక వస్తువు చూడండి. మీరు ఈ రోజు ఒక మొబైల్ ఫోన్ ని షాప్ లో కొనుక్కోండి, ఈ రోజు కొనుక్కొని ఆ మోడల్ నచ్చలేదనో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అనో, లేదా డ్యామేజ్ అనో, ఏదో సమ్ రీజన్స్ మొత్తానికి మీకు నచ్చలేదు, ప్రోడక్ట్ అయితే బాగుంది, మీకైతే నచ్చలేదు, మీరు వద్దనుకున్నారు. 1 వీక్ తర్వాత మీరు అదే షాప్ వాడికి తిరిగి రిటర్న్ ఇస్తే, ఈ రోజు మీరు ఒక 30,000 పెట్టి ఫోన్ కొన్నారు, 30,000 పెట్టి కొన్న ఫోన్ నెక్స్ట్ మీరు 1 వీక్ తర్వాత ఆ ప్యాక్ సీల్ అలాగే పెట్టారనుకోండి, అది కూడా ఈవెన్ ఓపెన్ చేయలేదు, మీకు 30,000 ఇచ్చేస్తాడా? అస్సలు ఇవ్వడు. ఎంతో కదా తగ్గించి ఒక 1000, 2000, 5000, 10,000 ఎంతో కదా తగ్గించి, ఒకవేళ మీరు దాన్ని సీల్ తీసేస్తున్నారు అనుకోండి, సీల్ తీశారు, మొబైల్ అయితే వాళ్ళ ఈవెన్ సిమ్ కూడా వేయాల, సీల్స్ మొత్తం అన్ని ఓపెన్ చేసేసారు, మొబైల్ మాత్రం ఉంది, దానిలో సిమ్ కూడా వేయలేదు, ఇది అట్లే ఉంది అంటే ఇంకా ఎక్కువగా తగ్గిస్తాడు. సీల్ తీయకుండా ఉంటే ఒక 1000, 2000 తగ్గిస్తాడు. సీల్ ఓపెన్ చేశారు బట్ ఫోన్ కూడా యూజ్ చేయలేదు, సీల్ మొత్తం తీసేశారు, ఫోన్ కూడా యూజ్ చేయలేదంటే కూడా 5,000, 10,000 ఖచ్చితంగా తగ్గిస్తాడు. సో మొబైల్ వాల్యూ ఏం చేశాడు, మీకు అమౌంట్ తగ్గించి ఇస్తున్నాడు. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, టెక్నాలజీ అని కూడా చెప్తున్నాం, సేమ్ మొబైల్ ఫోన్ నే తీసుకున్నాం.
సో ఈ మొబైల్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక కొత్త సాఫ్ట్వేర్, ఏదో ఒక న్యూ వర్షన్ అనుకున్నాం, ఒక న్యూ వర్షన్ తీసుకొని వచ్చి మార్కెట్ లో రిలీజ్ చేశారు. శాంసంగ్ అనేవాడు, సపోజ్ ఇక్కడ ఒక శాంసంగ్ మొబైల్ తీసుకున్నాము, శాంసంగ్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఏదో ఒక వర్షన్, ఒక 15 అనేది ఒక న్యూ వర్షన్ ని తయారు చేసి మార్కెట్ లో రిలీజ్ చేశాడు. శాంసంగ్ అని ఇదే సేమ్ ఇదే ఒక వర్షన్ ని అన్ని ఫీచర్స్ ఇవే ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఇవే ఉన్నాయి. ఒప్పో అనేవాడు ఇంకోటి ఉన్నాడు కదా మనకి, ఏదో ఒప్పోను ఇంకోటి ఎవరో ఒకరు, మీ ఇష్టం వచ్చిన తీసుకోండి, నష్టమే ఉందా. సో ఈ ఒప్పో అనేవాడు ఇంకోటి ఏం చేస్తున్నాడు, ఈ 15 సేమ్ టు సేమ్ అన్ని అంతకన్నా ఇంకా 2-3 ఫీచర్స్ ఎక్కువ పెట్టి వీడి దాంట్లో వీడి వర్షన్ 14 కావచ్చు, వర్షన్ 14 అని వీడి కంపెనీలో 14 జరుగుతుంది కాబట్టి వీడు 14 రిలీజ్ చేశాడు అనుకోండి. అప్పుడు ఈ మొబైల్ ఏమైంది, ఈ సామ్సంగ్ ఏం చేశాడు, వీడు మార్కెట్ లో 50,000 పెట్టాడు, 50,000 పెట్టాడు. వీడు అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇవే పెట్టి ఇంకా ఎక్కువ ఇంకా మంచి ఫీచర్స్ పెట్టి వీడు మార్కెట్ లో ఒప్పో ఏం చేశాడు, 45,000 కే రిలీజ్ చేసేసాడు, 45,000 కి మొబైల్ రిలీజ్ చేశాడు. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమైపోతుంది, ఈ 50,000 వాల్యూ వీడి సెల్స్ ఏమైపోతాయి, సెల్స్ ఏమైపోతాయి, ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతాయి. అప్పుడు ఈ టెక్నాలజీ మారడం వల్ల ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి చూడండి. టెక్నాలజీ మారడం వల్ల ఇక్కడ ఈ టెక్నాలజీ ఇప్పుడు 14, సపోజ్ వీడితే శాంసంగ్ లో 14 ఉంది అనుకోండి, వర్షన్ 14, వర్షన్ 13 కూడా ఉన్నాయి మార్కెట్ లో. ఎప్పుడైతే వీడి కంపెనీలోనే శాంసంగ్ 15 ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో ఆటోమేటిక్ గా 13 కి 14 కి వీడి కంపెనీ వాల్యూ వల్లనే వీడి కంపెనీ వాల్యూ ఇంకా పడిపోతుంది. వీడే ఏం చేసుకున్నాడు, 13, 14 ఉన్నాయి, రన్నింగ్ లో ఉన్నాయి, మార్కెట్ లో ఇంకా అమ్ముతున్నాయి. బట్ వీడు 15 రిలీజ్ చేయగానే వీడి ప్రోడక్ట్ ఏమైపోయింది, ఆటోమేటిక్ గా డౌన్ అయిపోయింది. ఇవి తక్కువ జరుగుతాయి సేల్స్. అప్పుడు దీనికి కాస్ట్ కూడా తగ్గించేశాడు. వీడు 50,000 పెట్టాడు కాబట్టి దీని వాల్యూ 30కి పెట్టుకోవాలి, దీని వాల్యూ 40కి పెట్టుకోవాలి, ఇది 50కి పెట్టుకున్నాడు. ఇది ఒకటి. రెండోది ఏం జరిగింది, వీడు 15 పెట్టే లోపల వీడు 45,000 కి ఒప్పో వాడు వచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఏం చేయాలి, నెక్స్ట్ క్వార్టర్ లోనో నెక్స్ట్ మంత్ లోనో వీడు కూడా ఈ 15 ఏం చేసేయాలి, 45 కి చేసుకోవాలి ఆటోమేటిక్ గా, లేదా 44 అయినా చేసుకోవాలి. అట్లీస్ట్ వాడికి వీడికి ఎంతో వేరియేషన్ ఉండాలి కాబట్టి వీడు చేస్తాడు 44,500 అయినా పెట్టుకుంటాడు. ఇది 44,500 అయిపోతే ఇప్పుడు ఇది 40కి పోతుందా, వీడి కంపెనీ ఓన్ కంపెనీ పోదు. దీన్ని ఏం చేస్తాడు, ఆటోమేటిక్ ఇంకొక 5,000 తగ్గించి 35 చేస్తాడు. ఈ 30,000 ని కూడా మళ్ళీ ఏం చేస్తాడు, తగ్గించేసి ఇది ఒక 25కో లేదా 20కో పెడతాడు. ఈ 25కి 30కి డైరెక్ట్ గా అమ్మడు, డైరెక్ట్ గా నేను రేట్ తగ్గించేసాను మీరు కొనుక్కుంటారా అంటే కొనండి అని అన్నాడు. వీళ్ళు ఈ సేల్స్ కోసం ఏం చేస్తారంటే బ్రహ్మాండంగా ఏం పెడతారు, దివాళీ ఆఫర్, దీపావళి ఆఫర్ లేదా దివాళీ ఆఫర్ లేదా ఉగాది, ఏ పండగ దగ్గరలో ఉంటే అది ఉగాది ఆఫర్, దివాళీ ఆఫర్ లేదా సంక్రాంతి ఆఫర్. ఆఫర్ అంటే ఏంటి, ఇదే. వాటి సేల్ లేదు, వాటి సేల్ ఇవన్నీ వచ్చేసాయి మార్కెట్ లోకి. ఇంకా వీళ్ళిద్దరు ఒప్పో శాంసంగ్ ఇద్దరు పోటీ పడే లోపల ఏమైతా ఉంది, ఇంకొక ప్రోడక్ట్ వచ్చి ఉంటుంది. ఇంకో మొబైల్ చెప్పండి ఏదో ఒకటి, శాంసంగ్ నోకియా అనుకోండి సపోజ్, ఇక్కడ నోకియా. ఈ నోకియా వాడు ఏం చేశాడు, వీళ్ళిద్దరూ పెట్టిన ఫీచర్స్ పెట్టేసి వీడు వర్షన్ 20 అని ఒకటి కొత్తది రిలీజ్ చేసేసాడు. ఇంకా బాగా వీడేం చేశాడు, వీడు 45కి అమ్ముతున్నాడు, వీడు 45,500కి అమ్ముతున్నాడు, వీడు 40కే పెడతాడు. నోకియా V20 40,000 అని పెడతాడు. వర్షన్ 20 40,000కే పెట్టేశాడు. మార్కెటింగ్ అంతే, ఇట్లే జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి, 13 ఏం చేయాలి, వీడు 14 ఏం చేసుకోవాలి, శాంసంగ్ 15 ఏం చేయాలి, ఒప్పోలో మళ్ళా వర్షన్ 14 పెట్టినాడు వాడు, దాన్ని ఏం చేయాలి, మళ్ళీ నోకియా వర్షన్ లో 20 వచ్చింది, దాన్ని ఏం చేయాలి. వాళ్ళు రకరకాల పేర్లు పెడతారు, ఏ సిరీస్, జే సిరీస్, ఎక్స్ సిరీస్, ఏదో ఒక సిరీస్ పెట్టుకున్నా మ్యాటర్ మాత్రం ఇదే. వాడు ఎన్ని పేర్లు మార్చి పెట్టుకున్నా మ్యాటర్ మొత్తానికి ఇదే. సో ఇదే విధంగా మ్యాటర్ ఏమవుతుంది, మార్కెట్ అనేది రన్ అవుతానే ఉంటుంది. దీన్నే కాంపిటీషన్ అని కూడా అనొచ్చు. మార్కెట్ కాంపిటీటర్స్, మార్కెట్ ఎకనామిక్స్ లో దీన్ని బాగా స్టడీ చేయొచ్చు మనం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చింది అంటే, ఇది డిప్రిసియేషన్. ఆటోమేటిక్ ఏమైపోయింది, వాల్యూ ఏమైంది, ఒక ప్రోడక్ట్ కొత్తది లాంచ్ అవ్వగానే పాత అంటే ఓల్డ్ ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఆటోమేటిక్ గా పడిపోయింది, అంటే డిప్రిసియేషన్ ఇక్కడ తగ్గిపోయింది అని అర్థము. ఒక ప్రోడక్ట్ కొత్తది మార్కెట్ లోకి వస్తే కూడా, ఒక ప్రోడక్ట్ కొత్తగా వస్తే ఆటోమేటిక్ ఏమైంది, ఓల్డ్ ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఆటోమేటిక్ గా పడిపోయింది. దాన్ని వాడలా, మనం ఇంకా అమ్మలేదు, ప్రోడక్ట్ ఏం కాలేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, మార్కెట్ లో వర్షన్ 12, వర్షన్ 13 రెండు మార్కెట్ లో ఉన్నప్పుడు వర్షన్ 14 వచ్చేసింది అనుకోండి,
ఇది వచ్చింది, దీన్ని ఏమైనా చేసిందా, ఏమైనా అరిగిందా, తరిగిందా, ఏదో విరిగిపోయిందా, అరిగిపోయిందా, తరిగిపోయిందా, కాలా. కానీ ఏమైంది, ఈ రెండు వాల్యూ ఆటోమేటిక్ గా పడిపోయింది. సో ఇవి డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ రకరకాలుగా ఉంటుంది, అరగడము, తరగడము. ఇప్పుడు చూడండి, పెట్రోల్ తీసుకోండి. ముందు డిప్రిసియేషన్ బాగా అర్థం చేసుకున్నారు అనుకోండి, క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఒకటి పెట్రోల్ గురించి చెప్తాను. పెట్రోల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పెట్రోల్ ఏమైపోతుంది, ఒక బాటలో పట్టుకొని రండి, ఒక 50 రూపీస్ కి పట్టుకొని రండి, మూత ఓపెన్ చేసి నైట్ అంతా పెట్టేయండి, కొంచెం సేఫ్టీ సైడ్ లో పెట్టండి. ఏమైతుంది, మొత్తం గాలికి ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరి అయిపోతుంది. పెట్రోల్ మొత్తము ఏమైపోతుంది, ఒక 50 రూపీస్ కో 100 రూపీస్ కో మీరు తెచ్చి పెట్టి ఓపెన్ చేసి పెట్టేస్తే పెట్రోల్ మొత్తం ఏమైపోతుంది, ఎవాపరేట్ అంటే గాలికి ఆవిరైపోయింది. ఆవిరైపోవడం కూడా ఏంటి, తరుగుదలనే, డిప్రిసియేషన్ కిందే తీసుకోవాలి. ఈ ఆవిరి అయిపోవడం అనేది కూడా తరుగుదలనే. ఒక మిషనరీ ఉంది, ఒక మెషినరీ, ఏదో ఒక మిషనరీ అనుకోండి, ఒక మెషినరీ ఉంది. ఆ మెషినరీ ఏమైతుంది, రోజు వాడంగా లేదా ఒక సైకిల్ తీసుకోండి, ఒక స్కూటర్ తీసుకోండి, వాడంగా ఏమైతున్నాయి, ఇవి అరిగిపోతున్నాయి. ఈ సపోజ్ వీల్స్ తీసుకోండి, అది టైర్ తీసుకోండి, టైర్ తీసుకోండి, లోపల ఉన్నటువంటి మిషన్ లో లోపల ఉన్నటువంటి మిషనరీస్ తీసుకోండి, ఇవన్నీ ఏమైపోతాయి, అరిగిపోతున్నాయి. తరిగిపోవడము లేదా అరిగిపోవడము. సపోజ్ ఇప్పుడు బియ్యం బస్తాలు ఉన్నాయి, రైస్ బియ్యం బస్తాలు ఏం చేస్తారు, బియ్యం బస్తాల్ని ఒక ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక బ్యాగ్ చిరిగిపోవడము, ఒక బ్యాగ్ కి హోల్ పడిపోవడము జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా బియ్యం కొన్ని ఏమైపోతాయంటే లాస్ అయిపోతాయి. అది కూడా తరిగిపోవడం కింద తీసుకున్నాం. అదే సిమెంట్ తీసుకోండి, సిమెంట్ మీరు ఎప్పుడైనా సిమెంట్ షాప్ దగ్గరికి వెళ్ళి చూడండి, సిమెంట్ దించేటప్పుడు, లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు చూడండి, ఒక లారీ వచ్చి నిలబడి ఒక 500 బస్తాలు 1000 బస్తాలు లోడింగ్ అన్లోడింగ్ చేసినప్పుడు ఆ సిమెంట్ చుట్టుపక్కల పోయి మీరు చూస్తే, మీరు అక్కడ నీట్ గా మళ్ళీ క్లీన్ చేసుకుంటే దాదాపు ఒక 1/2 మూట సిమెంట్ అక్కడ దొరుకుతుంది మనకి. లారీ వెళ్ళిపోయిన ప్లేస్ లో, లోడింగ్ అన్లోడింగ్ చేసిన ప్లేస్ లో పోయి మళ్ళీ మనం అక్కడదంతా నీట్ గా ఊడ్చి నీట్ గా క్లీన్ చేసి గ్యాదర్ చేస్తే ఒక 1/2 మూట సిమెంట్ మనకి ఈజీగా దొరుకుతుంది. అంటే ఆ మూట ఏమైనా చిరిగిపోయిందా, లేదు. లేదా మూటలు ఏమైనా డ్యామేజ్ అయినాయంటే లేదు. బట్ మూటలో నుంచి పొడిగా ఉండడం వల్ల సిమెంట్ అనేది ఏమైంది, రాలిపోయింది. సిమెంట్ రాలిపోతుంది, పొడి కాబట్టి రాలిపోతుంది. ఆ పొడిగా రాలిపోయేదాన్ని కూడా మనం డిప్రిసియేషన్ కిందనే లెక్క కడతాము. సో సిమెంట్ అయితే ఒక రకంగా రాలిపోతుంది. అదే రైస్ అనుకోండి, ఏదైనా ప్యాకెట్లు హోల్స్ పడిపోవడము లేదా చిన్న డ్యామేజెస్ జరగడం వల్ల రైస్ కూడా ఏమైపోతుంది, కింద రాలిపోతా ఉంటుంది. అదే విధంగా పెట్రోల్ అనుకోండి, మీరు పెట్రోల్ పట్టుకున్నప్పుడు, పెట్రోల్ బంక్ వాడు మీకు వేసినప్పుడు ఆటోమేటిక్ వాడు పట్టే లోపలే కనీసం మీరు ఒక 500 ml పెట్రోల్ పట్టినారు అంటే, అందులో అట్లీస్ట్ ఒక 5 ml అంటే ఇంత ఉంటుంది అంతే. ఆ 5 ml ఏదైనా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది. ఆ 5 ml కూడా ఎవాపరేట్. అది మనం ఒక 1/2 లీటర్కి అంత అయితే ఇంకా 1000 టన్నుల్లో పడితే ఎంత ఎవాపరేట్ అవుతుంది, ఎక్కువే అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రతి వస్తువుకి ఏమంటే అరుగుదల తరుగుదల అనేది ఉంటుంది. అది టైం ని బట్టి ఉంటుంది, ప్లేస్ ని బట్టి ఉంటుంది, వస్తువుని బట్టి ఉంటుంది, వాల్యూని బట్టి ఉంటుంది, టెక్నాలజీని బట్టి ఉంటుంది. సపోజ్ మనం రోజు యూస్ చేస్తున్నాం బట్టలు, ప్రతిరోజు బట్టలు వేసుకొని ఒక 1 year తర్వాత దీని వాల్యూ చూడండి ఎలా ఉంటుందో, అంతే ఉంటుందా, ఉండదు. ఇప్పుడు మనం పెన్ తెచ్చాం చూడండి, డైలీ యూస్ చేస్తున్నాం, రాస్తున్నాం, ఇంక్ అయిపోయింది, ఆటోమేటిక్ గా చూడండి రాయడం లేదు. సో ఇంక్ అయిపోయింది, అరిగిపోయింది, సరిగా రాయడం లేదు. సో అట్లా ప్రతి వస్తువుకి ఏమంటే ఇక్కడ ఒక అరుగుదల ఒక తరుగుదల అనేది మనకి ఖచ్చితంగా ఉంటాయి. సో దట్ ఈస్ డిప్రిసియేషన్. అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎందుకు డిప్రిసియేషన్ అవసరం, ఎస్పెషల్లీ అకౌంట్స్ లో ఎందుకు డిప్రిసియేషన్ వచ్చింది, ఇవన్నీ మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ లో పోదాం. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అన్నప్పుడు అసలు నీడ్ ఇప్పుడు డిప్రిసియేషన్ అనే వర్డ్ అర్థమైంది కదా, ఎన్ని రకాలుగా డిప్రిసియేషన్ ఉంది, ఆ డిప్రిసియేషన్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. చూడండి, పెట్రోల్ కానీ, రైస్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, గోల్డ్ కూడా అంతే. గోల్డ్ కొన్నప్పుడు ఒక రేట్లో ఉంటుంది, మళ్ళీ అమ్మినప్పుడు తరుగుదల తీసినాడు, తరుగు అని అంటారు, వేస్టేజ్ అంటారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, వేస్టేజ్, మీకు వేస్టేజ్ లేకుండా గోల్డ్ ఇస్తాం రాండి లలిత జ్యువెలర్స్ చెప్తా ఉంటారు కదా. సో ఆ విధంగా వేస్టేజ్ లేదా 2% ఇస్తాం, 3% ఇస్తాం, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, మలబార్ అనేసి, జోయాలుకాస్, రకరకాలు. వాళ్ళంతా అదే తరుగుదల, తరుగు లేకుండా ఇస్తాం అంటే వేస్టేజ్ లేకుండా ఇస్తాం రాండి. మరి అక్కడ వేస్టేజ్ ఎందుకు వస్తుంది, అది గోల్డ్ గురించి స్టడీ చేయాలి. ఇప్పుడు చెప్తే ఇంకా క్లాస్ మొత్తం అక్కడే సరిపోతుంది. ఓకే, డిప్రిసియేషన్ అనేది మనకి ఇప్పుడు తెలుసు. ఈ డిప్రిసియేషన్ నీడ్ అంటే అవసరం ఏముంది, డిప్రిసియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, ఒకటి టు అసర్టైన్ ట్రూ ప్రాఫిట్ అండ్ లాస్, టు అసర్టైన్
అసలు ప్రాఫిట్ ఎంత, అసలు లాస్ ఎంత. ఈ సంవత్సరానికి మనకు తెలుసు ఎవరి ఇయర్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ ఇయర్ చూడండి. మనకు అకౌంటింగ్ ఇయర్ 1 year ఉంటుంది. 1 year లేదా 12 months, రెండు ఒకటే. 1 year లేదా 12 months. అది జనవరి టు డిసెంబర్ అయి ఉండొచ్చు, జనవరి 1st నుంచి డిసెంబర్ 31st కైనా తీసుకోవచ్చు, లేదా ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకైనా తీసుకోవచ్చు. ఈ రెండు కూడా మనకు అకౌంటింగ్ ఇయర్సే. ఎక్కువగా అకౌంటింగ్ ఇయర్ ఇదే. ఇది క్యాలెండర్ ఇయర్, ఇది క్యాలెండర్ ఇయర్, ఇది అకౌంటింగ్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. అది వాళ్ళు సంస్థ యజమానులు ఏ ఇయర్ ఫాలో అవుతా అంటే మనం ఆ ఇయరే ఫాలో అవ్వాలి. సో ప్రస్తుతానికి రెండింటిని కూడా మనం అకౌంటింగ్ ఇయర్ గానే తీసుకున్నాం. ఏదైనా ఈ రెండు కూడా అకౌంటింగ్ ఇయర్ గానే భావిద్దాం. సో ఇప్పుడు ఈ డేట్ లో కానీ అంటే 31st డిసెంబర్ కానీ 31st మార్చ్ కు కానీ ఒరిజినల్ ప్రాఫిట్ లేదా లాస్ ఎంత అనేది తెలుసుకోవాలి అంటే డిప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు డిప్రిసియేషన్ కి ప్రాఫిట్ అండ్ లాస్ కి ఇంత లింకప్ ఎందుకు ఉంది అంటే మేజర్ గా ఏంటంటే ఎక్కువ భాగము మీరు ఫస్ట్ ఇయర్ లో వేశారు కదా బ్యాలెన్స్ షీట్ వేస్తే సంస్థ ఎప్పుడు కూడా ఆస్తులు అసెట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అసెట్స్ అనేవి 2 types ఉంటాయి. ఏం 2 types అవి? ఒకటి ఫిక్స్డ్ అసెట్స్, రెండవది కరెంట్ అసెట్స్. ఒకటి ఫిక్స్డ్ అసెట్స్, రెండవది కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే విత్ ఇన్ 1 year లోపలే వీటి యొక్క వాడకం అనేది అయిపోతుంది. 1 year లోనే మనం ఎట్లా ఒకట్లా దీన్ని వాడేస్తుంటాం. ఎప్పటికప్పుడు దాన్ని మారుతూ ఉంటాయి, రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి. 1 year లోపలే ఉంటుంది. బట్ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి కొంతకాలం పాటు, కొంత ఫర్ లాంగ్ డ్యూరేషన్, అది 5 years కావచ్చు, 10 years కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు, ఒక డ్యూరేషన్ అనేది ఉంటుంది. అది 5 years, 10 years, 20 years, 15 years అది మనం చెప్పలేము. బట్ ఇక్కడ ఏంటంటే ఈ డ్యూరేషన్ అనేది మనం ప్రిపేర్ చేసే ఈ అకౌంటింగ్ ఇయర్ 1 year ఉంది కదా, 1 year లేదా 12 months అన్నాం కదా, ఈ 1 year దాటి ఇంకా ఎక్కువ రోజులు స్టేబుల్, ఎక్కువ రోజులు నిలబడేవి, ఎక్కువ రోజులు ఉన్నవి ఎవరు ఉంటారు ఇక్కడ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఉంటాయి. ఎఫ్ఏ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఏదైనా సరే ప్రతి దానికి వాల్యూ అనేది పడిపోతుంది. అది ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇంకోటో ఏదైనా కావచ్చు. కానీ కొన్ని అప్రిసియేషన్ కూడా అవుతాయి. డిప్రిసియేషన్ కి ఆపోజిట్ అప్రిసియేషన్. డిప్రిసియేషన్ మీన్స్ తగ్గడము, అప్రిసియేషన్స్ మీన్స్ పెరగడము. డిప్రిసియేషన్ మీన్స్ తగ్గడము, అప్రిసియేషన్ మీన్స్ పెరగడం. ఓకే, పెరిగేవి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవడంలో క్యాలిక్యులేట్ చేయము, డిప్రిసియేషన్ మాత్రం తీసుకున్నాం. ఎందుకు డిప్రిసియేషన్ మనం ఇంతగా చేసుకున్నామంటే అసెట్స్ అనేవి 2 రకాలు తీసుకుంటే ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్స్ 2 రకాలు ఉన్నప్పుడు ఎక్కువ భాగము బ్యాలెన్స్ షీట్ లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేది, ఎక్కువ భాగం ఉండేది ఎవరి మీద ఉంటుంది అంటే ఫిక్స్డ్ అసెట్స్ రూపంలోనే ఉంటుంది. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్ ఆ 3, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 4, ఎక్కువైతే గుడ్ విల్ 5. ఈ 5 మీరు బ్యాలెన్స్ షీట్ లో వేసి ఉంటారు. బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నమంతా ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్, టూల్స్, ఫ్యాక్టరీ ప్రిమిసెస్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్. అంటే సగభాగము 3 భాగాలు వేసుకుంటే ఒక భాగం కరెంట్ అసెట్స్ కి పోతే 2 భాగాలు ఫిక్స్డ్ అసెట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అప్పుడు ఆ ఫిక్స్డ్ అసెట్స్ మనకు వాల్యూ పెరిగినాయా, వాల్యూ తగ్గినాయా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఆ వాల్యూ ఫిక్స్డ్ అసెట్స్ పెరిగితే లాభం వచ్చినట్టు, ఈ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ తగ్గితే నష్టం వచ్చినట్టు. కొంతవరకు నష్టం వచ్చింది అంటే లాస్ వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఇప్పుడు ఈ తగ్గడము పెరగడము ఈ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాం కాబట్టి అసెట్స్ లో, బ్యాలెన్స్ షీట్ లో, అసెట్ లో ఫిక్స్డ్ అసెట్స్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతాము. కాబట్టి లాభము అనేది క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు ఈ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఏదైతే డిప్రిసియేషన్ ఉందో దానిని మనం ఖచ్చితంగా ఇక్కడ లెక్కలోకి తీసుకోవాలి. సో టు అసర్టైన్ ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనడం లేదు, ప్రాఫిట్ ఆర్ లాభమా లేదా నష్టమా, ప్రాఫిట్ ఆర్ లాస్ లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందని కరెక్ట్ గా తెలియాలి అంటే ఆ డిప్రిసియేషన్ అనేది లెక్కలోకి తీసుకోవాల్సిందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నారు. ఒక ఫిక్స్డ్ అసెట్ వాల్యూ అన్ని ఫిక్స్డ్ అసెట్స్ కలిపి చెప్తాం. అన్ని ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ కలిపి ఒక 20 లక్షలు అని మనం లెక్కలోకి తీసుకున్నాం. కానీ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఏమవుతున్నాయి, ఎవరి ఇయర్ ఏమవుతున్నాయి, వాల్యూ అనేది పడిపోతా వస్తాయి. ఎవరి ఇయర్ ఏమవుతుంది, వాల్యూ పడిపోతా వస్తుంది. అలా పడిపోయినప్పుడు దీని యొక్క వాల్యూ 2 లక్షలు పడిపోయి 18 లక్షలు ఉంది. నెక్స్ట్ ఇయర్ కి 18 లక్షలకు ఉంది. ఆ 18 లక్షలు ఉన్నప్పుడు మనం ఈ 2 లక్షలు క్యాల్కులేట్ చేయలేదు అనుకో, 20 లక్షలు చూపించేసాం అనుకోండి, అప్పుడు అసెట్స్ వాల్యూ ఏమైంది, పెరిగినట్టు చూపించాం. కానీ ఒరిజినల్ గా అసెట్ వాల్యూ ఎంత ఉంది,
18 లక్షలే ఉంది. అప్పుడు ఈ 2 లక్షలు ఏమైంది? ఇది మనకు లాస్. లాస్ అంటే డిప్రిసియేషన్. లాస్ అంటే డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ మనం చూపిలేదనుకో, ఈ 2 లక్షల వల్ల ఏమైంది? అసెట్స్ పెరిగినట్లు చూపించాం. అది ఫేక్ అయిపోతుంది అప్పుడు. అది తప్పు కదా! ఎందుకు? దాని ఒరిజినల్ వాల్యూ ఎంత? ఓన్లీ 18 లక్షలు. సపోజ్ మీరు ఒక కంప్యూటర్ తెచ్చారు. ఇప్పుడు 50,000 ఉంది దాని వాల్యూ. ఈరోజు తెచ్చారు. దాని వాల్యూ 50,000 ఉంది. 1 ఇయర్ తర్వాత ఏమైతుంది? ఒక 40 అవ్వచ్చు. లేదా ఒక 2 ఇయర్స్ తర్వాత ఎంత? 20,000 కి పడిపోతుంది. ఇంకొక 3 ఇయర్స్ తర్వాత పోతే 10,000 కూడా ఇవ్వరు. ఆ ల్యాప్టాప్ కి కానీ ఆ కంప్యూటర్ కి కానీ ఇవ్వరు. ఆ విధంగా ఏమవుతుంది? వాల్యూ ఏమైపోతా వస్తుంది? పడిపోతా వస్తుంది. ఆ పడిపోయిన వాల్యూని మనం ఇక్కడ చూపించాలి. అలా చూపించకపోతే ఒరిజినల్ గా ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనకి ఇక్కడ తెలియదు. టు అసర్టైన్ ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అవసరం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాము.